హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక జాబ్ నోటిఫికేషన్స్తో మరొక వీడియో చేస్తున్నాను. సో ఇది చూసుకుంటే మనకి నౌకరీలో 2 days బిఫోర్ జాబ్ పోస్టింగ్ అనేది రిలీజ్ అవ్వడం అయింది. షైనింగ్ స్టార్స్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రావెల్స్ అనే కన్సల్టెన్సీ ద్వారా. సో మనం జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 0 to 5 years వరకు అప్లై చేయొచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ వరకు ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ అయినా పర్లేదు. 200 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్యాకేజ్ కూడా చూసుకుంటే 1.5 నుంచి 3.75 LPA వరకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే అరౌండ్ 30,000 వరకు కూడా మీరు శాలరీ పొందే అవకాశం ఉంది. మల్టిపుల్ లొకేషన్స్లో ఇది జాబ్ పోస్టింగ్ అనేది ఉంది. సో హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ రోల్స్ మెన్షన్ చేశారు. సో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే రెస్పాండ్ టు ఇన్బౌండ్ కాల్స్, ఈమెయిల్స్ అండ్ చాట్ ప్రాంప్ట్లీ అండ్ ప్రొఫెషనల్లీ అని ఉంది. అంటే మల్టిపుల్ ఛానల్స్ ద్వారా కస్టమర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేట్ చేయడము, ట్రబుల్ షూటింగ్ చేయడము. సో కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ అకౌంట్స్లో కానీ, పేమెంట్స్ కానీ, తర్వాత ఆర్డర్స్, రిటర్న్స్, రీఫండ్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఆ డీటెయిల్స్ అని వాళ్ళకు కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక లాగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ ఎలాంటి రెజల్యూషన్ ఇస్తున్నారు, సో ఏం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేయాలి. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే మనకి క్లియర్ ఎంపథెటిక్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, ఎయిదర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అనమాట. అండ్ అదేవిధంగా యాక్టివ్ లిస్నింగ్ కానీ, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ స్టే కామ్ విత్ ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కస్టమర్ ఏదైనా ఇష్యూతో వచ్చినప్పుడు సో వాళ్ళకి ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు కామ్గా ఉండి వాళ్ళకి ప్రాపర్ రెజల్యూషన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా హ్యాండ్లింగ్ మల్టిపుల్ చాట్స్ ఆర్ కాల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అదేవిధంగా ఫాస్ట్ లర్నర్ హూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆఫరింగ్స్ క్లియర్లీ. సో మంచి ప్రాపర్ క్లియర్ రెజల్యూషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇష్యూ అనేది కరెక్ట్గా అర్థం చేసుకుని. అదేవిధంగా ఏఎస్టీ అండ్ ఎస్ఎల్ఏ కూడా మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏఎస్టీ అంటే యావరేజ్ హ్యాండ్లింగ్ టైం, ఒక చాట్ కానీ ఒక కాల్ కానీ ఎంత టైంలో హ్యాండిల్ చేయాలని ఉంటుంది. సో దానికి సంబంధించిన ట్రైనింగ్స్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లొకేషన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ కోల్కతా లొకేషన్కి ఇంటర్నేషనల్ ప్రాసెస్లో మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ 5 days వర్కింగ్. తర్వాత బాయ్స్కి అయితేనేమో రొటేషనల్ షిఫ్ట్స్, గర్ల్స్కి అయితేనేమో డే షిఫ్ట్ అండ్ 1-way క్యాబ్ ఉంటుంది. గుడ్ ఇంగ్లీష్ రిక్వైర్డ్. అదేవిధంగా ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. శాలరీ చూసుకుంటే 3.6 LPA. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండ్ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ హైదరాబాద్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్. ఇంటర్నేషనల్ ప్రాసెస్, అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ సేమ్ ప్యాకేజ్ కానీ, వర్కింగ్ డేస్ 5 days వర్కింగ్ అండ్ క్యాబ్ ఫెసిలిటీ కానీ, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా సేమ్ మెన్షన్ చేశారు. బెంగళూరు లొకేషన్ వాళ్ళకు కూడా ఉన్నాయి ఓపెనింగ్స్. బ్లెండెడ్ ప్రాసెస్ అంటే వాయిస్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్ అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్లస్ 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, బీపీఓలో అది కూడా ఉన్నవాళ్ళు ఈమెయిల్ ప్రాసెస్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే మాత్రం వాయిస్ ప్రాసెస్కి అప్లై చేయొచ్చు. సో ఇది పర్టికులర్గా బెంగళూరు లొకేషన్ వాళ్ళకి. అండ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే 6 days వర్కింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో హైదరాబాద్ వాళ్ళకైతే 5 days వర్కింగ్, బట్ బెంగళూరు వాళ్ళకి 6 days వర్కింగ్. అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ అక్కడ మనం చూసుకుంటే కానీ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో హెచ్ఆర్ డీటెయిల్స్ అనమాట. సో హెచ్ఆర్ కాంటాక్ట్ చేసి మీరు మీ రెజ్యూమ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ యువర్ రెజ్యూమ్ ఆన్ దిస్ నెంబర్ అని. సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి హాయ్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేసి మెన్షన్ చేసి మీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. అంటే బేసిక్ రెజ్యూమ్ అటాచ్ చేయడమే కాకుండా జస్ట్ అది అటాచ్ చేయడం కాకుండా మీ బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, అదేవిధంగా మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కానీ, సో ఏ ఇయర్ పాస్వర్డ్ మెన్షన్ చేసి నేను లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తే మిమ్మల్ని ఫస్ట్ కాంటాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్క హెచ్ఆర్ వాళ్ళ క్యాండిడేట్ ప్రొఫైల్ గో త్రూ అవ్వడానికి ఎక్కువ టైం ఉండకపోవచ్చు. సో మల్టిపుల్ చాలా రెజ్యూమ్స్ అనేది వాళ్ళకి వస్తాయి కాబట్టి సో మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఒక క్యాండిడేట్కి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో దాని ద్వారా మిమ్మల్ని ఎక్కువ ఫస్ట్ కాంటాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి.
అండ్ రెజ్యూమ్ కూడా ప్రాపర్గా బిల్డ్ చేయండి. సో అదొక మంచి ఆపర్చునిటీ. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ప్యాకేజ్ కూడా బాగుంది. సో తప్పకుండా అప్లై చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో మల్టిపుల్ లొకేషన్స్ కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా అప్లై చేయండి. సో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కొరకు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.